మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పిరిచువల్ హీలర్, టెరోకార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజారామి సిటీ అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క, ఈ మధ్యకాలంలో అటు స్పిరిచువల్ గాను ఇటు న్యూట్రిషన్ పరంగాను నిజంగా మంచి మంచి వీడియోస్ అందిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు ఈరోజు వస్తుంటే నాకు తమలపాకు తాంబూలం ఇచ్చారక్క. సో ఇగో తమలపాకు. ఈ తమలపాకు గురించి నాకు ఒక పెద్ద సందేహం వచ్చింది. ఏంటంటే తాంబూలం ఇచ్చినప్పుడు ఎందుకు తమలపాకు అరటిపళ్ళు మాత్రమే ఇస్తారు? అసలు తమలపాకు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అండ్ తమలపాకు ఇచ్చేటప్పుడు దీని తొడిమెలు కూడా తీసేయాలి అంటారు కదా, అసలు ఎందుకు తీయాలి? తీయకుండా ఇస్తే ఏంటి? అసలు తమలపాకుకు సంబంధించి స్పిరిచువల్ గాను న్యూట్రిషన్ పరంగాను రెండు రకాలుగా కూడా ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. తప్పకుండా. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా తమలపాకు ఏమంటారంటే చాలా ఒక్కొక్క స్టోరీ, అంటే ప్రతి దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అరటిపండుకి ఒక స్టోరీ ఉంది. ఓకే, అలాగే తమలపాకు ఏంటంటే సముద్ర మథనం అప్పుడు తమలపాకు కూడా లక్ష్మీ స్వరూపం అంటారు. యాక్చువల్గా సముద్ర మథనం చేసేటప్పుడు ఎలాగైతే వేదాలు అవన్నీ ఎలా అయితే వచ్చినాయో వాటితో పాటు వేదిక్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆయుర్వేద, ఓకే, అప్పుడు కూడా అది కూడా ఇంట్రడ్యూస్ అప్పుడే అయిందనమాట, సముద్ర మథనం అప్పుడే. ఓకే, ధన్వంతరి అంటారు కదా అవన్నీ. సో వాటితో పాటు ఈ తమలపాకు కూడా అదే టైంలో సముద్ర మథనం అప్పుడు తమలపాకుని కూడా ఉద్భవించింది అంటారు. అయితే ఇది ఎందుకు పవిత్రమైంది కాబట్టి ఇది తాంబూలాల్లో మనం ఎక్కడికైనా వెళ్తే ఆస్పీషియస్ కదా, ఇది లేదే ఏ పూజ పునస్కారం ఏదీ లేదు అసలు కదా, పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ తమలపాకు. అయితే తమలపాకు ఏమంటారంటే అన్ని దేవుళ్ళు, అందరూ దేవుళ్ళు తమలపాకులో ఉంటారని నాకు తెలిసిన స్టోరీ అనుకో, లేకపోతే ఇన్ఫర్మేషన్ చెప్తాను. అటు స్పిరిచువల్గా ఇటు న్యూట్రిషన్ పరంగా కూడా ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను. అయితే తమలపాకు ఇది మీతో పాటు తెచ్చుకున్నాం. ఓకే, ఈ తమలపాకులు ఏమంటారంటే ఈ పైన తొడమ ఏదైతే ఉందో జ్యేష్ఠాదేవి అంటారు. జ్యేష్ఠాదేవి అంత ఆస్పీషియస్ కాదంటారు కదా మనకి. సో జ్యేష్ఠాదేవి ఉన్నందుకు తొడమలు తీసేస్తారు. యాక్చువల్గా ఈ పైన భాగంలో తమలపాకు పై భాగంలో శుక్రుడు ఉంటాడు అంటారు. అంటే శుక్రుడు అంటే మంచి గ్రహం కదా, మనకి డబ్బులు వాటికి కానీ ధనాభివృద్ధికి వాటికి. ఓకే, మధ్య భాగంలో సరస్వతీదేవి అంటారు, అంటే మన విద్యకి వాటికి. ఈ లాస్ట్లో ఇక్కడ మాత్రం లక్ష్మీదేవి ఉంటారని చెప్తారు. ఈ ఓవరాల్ ఈ ఆకు మొత్తంలో విష్ణుమూర్తి ఉంటారు అని చెప్తారు. ఈ వెనక వైపు తమలపాకు వెనక వైపు ఏదైతే ఉందో ఇది శివుడు అని చెప్తారనమాట. సో ఇలా చేసినందుకు ఇది చాలా పవిత్రమైన ఆకు, అవునా? సో అందుకని ఇది ఇస్తారు. నాకు తెలిసిన అంటే దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్పిరిచువల్గా అయితే ఎప్పుడైనా తమలపాకులు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇవి చిరిగిపోయి కన్నాలు పడిపోయినవి కానీ ఎండిపోయిన ఆకులు కానీ ఇవ్వకూడదు. ఎవరికైనా ముత్తైదులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అట్లా ఇవ్వకుండా ఎప్పుడైనా చాలా బాగుండే ఆకులు మాత్రం చూసి ఇవ్వాలి. ఓకే, అదొకటి. దాని తర్వాత ఏంటంటే తమలపాకు ఇది క్రీపర్ అనమాట, అంటే మనీ ప్లాంట్ లాగా వాటిలాగా ఇది కూడా చాలా తొందరగా పెరిగిపోతుంది తమలపాకు. అయితే తమలపాకు ఇంట్లో ఉండడం చాలా చాలా మంచిది. యాక్చువల్గా అన్ని చెట్లతో పాటు అన్ని మొక్కలతో పాటు తులసి, కొంతమంది ఇళ్ళలో తులసి మొక్కలు పెడతారు, జమ్మి చెట్టు పెట్టుకుంటారు, ఇలా బిల్వ చెట్టు ఇవన్నీ పెడతారు కదా. వాటితో పాటు మీరు తమలపాకు చెట్టు కూడా పెంచితే లక్ష్మీ స్వరూపం కాబట్టి చాలా చాలా మంచిది. మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. ఈ చెట్టుని చక్కగా పెంచండి మంచిగా, అంటే శ్రద్ధతోటి. అన్నిటికీ ఎలా పూజ చేస్తారో ఈ తమలపాకు చెట్టుకు కూడా అలాగే పూజ చేసి పెట్టచ్చు స్పిరిచువల్గా. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ పరంగా చూస్తే తమలపాకు వెరీ రిచ్ ఇన్ సి విటమిన్ అనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే డైజెషన్కి చాలా మంచిది కాబట్టి తాంబూలం వేసుకుంటారు, తిన్నది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి. ఓకే, అండ్ దీనివల్ల మౌత్ ఫ్రెషనర్ ఒకటి ఇది. ఓకే, కోల్డ్ కాఫ్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం నార్మల్గా పూజలు చేసాక తమలపాకులు ఏం చేయాలి పాడేయొచ్చా లేదా అన్న డౌట్ ఉంటుంది చాలా మందికి కదా. అయ్యో ఇవి ఏం చేయాలి, చెత్తలో పాడేయొచ్చా లేదా, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎక్కువ ఏది తీసుకున్నా మంచిది కాదు. లిమిటెడ్గా ఈ తమలపాకు కూడా చక్కగా దీంతో జ్యూస్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే దీంతో చక్కగా జ్యూస్ తీసి ఆయుర్వేదం ప్రకారం జ్యూస్ తీసి తాగేస్తారు ఇది. ఓకే, అండ్
ఇది నార్మల్గా వక్కతో కాకుండా నార్మల్గా తమలపాకు నమిలేస్తే చాలా కాల్షియం దాంట్లో ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది అందులో, దానికి హార్ట్కి మంచి ఇది చాలా. అండ్ చిన్నపిల్లలకి నీకు గుర్తున్నట్టయితే చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు ఏం చేస్తాం, ఇది కొంచెం ఆవదానికి రాసి కాస్త వేడి చేసి మాడ మీద వేసేస్తాం కదా. అవునవును అట్లా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకున్న ఈ కోల్డ్ అంతా పోతుంది అనమాట దీంతో. అవును, స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు పొట్ట మీద కూడా పెడతారు కదా పిల్లలకి. అది అనమాట. దీనివల్ల కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకుండా అలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిషియల్ అనమాట. వంచక అదే విధంగా తాంబూలం ఇచ్చేటప్పుడు 2 తమలపాకులు, అరటిపళ్ళు, వక్క ఇస్తూ ఉంటారు కదా, మరి తమలపాకులు 2 ఎందుకు ఇవ్వాలి? దాని వెనక ఏమైనా ఆంతర్యం ఉందంటారా? 2 ఎందుకు ఇస్తారో మరి నాకు నిజంగా అంటే నేను మాత్రం 3 ఇస్తాను. నాకు తెలిసి నేను 3 ఇస్తాను. 3 ఏంటంటే 3 అమ్మలు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, అట్లా ఆడవాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ 3 ముత్తైదుల పేరు చెప్పి ఇస్తారనమాట. 2 అంటే నేను ఫాలో అయ్యే ప్రొసీజర్. ఓకే, చాలా మందికి వేరే కూడా తెలిసి ఉంటది కదా, వేరే రకంగా కూడా చేస్తారు. 2 ఎందుకు ఇస్తారు? ఓకే, సో కాబట్టి 2 కన్నా 3 ఇవ్వడం శ్రేష్టం అంటున్నారు. నాకు తెలిసి నేను చేసే పద్ధతి. ఓకే, అది కూడా 3 లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మల్ని తలుచుకుంటూ ఇవ్వాలి. ఇస్తే మళ్ళీ ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ వాయనం. అవును. సో వాయనం ఇచ్చేటప్పుడు, మామూలు తాంబూలం ఇచ్చేటప్పుడు ఏంటంటే 3 ఆకులు కల్పించేస్తే చాలా మంచిది ముత్తైదులు. కానీ అలా ప్రతిసారి 3. ఆ తొడిమెలు తీసేయాలక్క తాంబూలం ఇచ్చేటప్పుడు? తొడిమ అంటే జ్యేష్ఠాదేవి ఉంటది తొడిమెల్లో అంటారు కాబట్టి అవి తీసేసి ఇస్తే మంచిది. ఓకే అక్క, మరి అదే విధంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేస్తారు, ఆయనకి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అయితే దాని వెనకాల ఏంటంటే స్టోరీ, యాక్చువల్గా హనుమంతుడు ఎప్పుడైతే సీతాదేవి దగ్గరికి వెళ్తాడో వెతుక్కుంటూ లంకకి, సముద్రం దాటి లంక వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే రాముడు దగ్గర నుంచి వెళ్ళిన దూత కాబట్టి సీతాదేవిని కలిసి చెప్తాడు, నేను ఇలా వచ్చాను ఇక్కడి నుంచి అంటే. ఆవిడ సంతోషంగా అక్కడ ఏమీ దొరకవు అతనికి ఇవ్వడానికి, గబగబా తమలపాకులు దొరికితే వాటితో ఒక మాల కట్టి ఆయనకి వేస్తామట. ఆవిడ అంటే అప్రిసియేషన్ అనుకో, లేకపోతే ఆవిడ ఆనందాన్ని అట్లా చూపిస్తుంది అనమాట. అలా అని హనుమంతుడు అప్పటి నుంచి ఆయనకి తమలపాకులు అంటే చాలా చాలా. సీతాదేవి ఇచ్చారు కాబట్టి ఇంక సీతాదేవి అంటేనే మహా భక్తుడు కదా ఆయన. అలా అనేసి ఇంకా అప్పటి నుంచి అలా ఆయనకి తమలపాకులతోటి పూజలు. యాక్చువల్గా ఎవరైనా మంగళవారాల పూట ఏం చేయొచ్చు అంటే, నువ్వు అడిగావు కాబట్టి ట్యూస్డేస్ స్పెషలీ హనుమంతుడికి శ్రీరామ అని 11 ఆకుల మీద, తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆయనకి అవి పెడితే చాలా మంచిది. యాక్చువల్గా ఇంట్లో ఏదైనా నెగిటివ్గా ఏదైనా ఉన్నా కానీ, ఎవరికైనా పనులు ముందుకు అవ్వట్లేదు, ఎవరికైనా ఒంట్లో బాగుండకపోయినా అట్లా ఈ తమలపాకుల మీద 11 తమలపాకుల మీద శ్రీరామ అని రాసి పూజ చేసిన తర్వాత ఆ ఆకులు ఏం చేయాలంటే మన ద్వారా అనుకుంటుంది కదా గుమ్మం, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎలా అయితే మామిడాకులు కడతాం అలా ఈ 11 ఆకులు కట్టేయండి ట్యూస్డే పూట. ఓకే, చాలా చాలా మంచిది అలా చేస్తే. మరి అక్క తమలపాకు మరి ఇస్తారు తాంబూలం ఇచ్చిన తర్వాత, తమలపాకు, వక్క ఇవన్నీ ఏం చేయాలో అర్థం కాదు చాలా మందికి, మరి వాటిని ఏం చేయాలి అసలు? వక్కలు అయితే ఓకే, అవి తింటే కాస్త అంత హెల్దీ కాదు. తమలపాకు కూడా టూ మచ్గా తింటే కూడా అది మంచిది కాదు, కాకపోతే లిమిటెడ్గా 1 or 2 మీరు డైలీ ఒక్కొక్క ఆకు తింటే దాంట్లో చాలా యాక్చువల్గా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మంచివి చాలా. దాని మీకు డైజెషన్ బాగుంటుంది. సో పాడేయాలి అనే ఇబ్బంది ఉన్న వాళ్ళు చక్కగా హ్యాపీగా ఒక్కొక్క ఆకు ఇంట్లో అందరూ చిన్నగా తినేయచ్చు, అది ఏం పర్వాలేదు. అమ్మవారు కూడా, లలిత అమ్మవారు కూడా తమలపాకు తాంబూలం. అవును, ఆవిడకి ఒక శ్లోకమే ఉంది కదా, మంత్రం ఉంది కదా. అవును, దాంతో పాటు అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైంది. సో తమలపాకు అటు స్పిరిచువల్గా, ఇటు వేదిక్గా, న్యూట్రిషన్ పరంగా చాలా మంచిది. సో దానివల్ల అది ఇంట్లో చక్కగా తెచ్చి పెంచుకోండి. మీకు ఎప్పుడైనా ఇండైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ రిలేటెడ్ చిన్న చిన్న వాటికి హోమ్ రెమెడీస్లో చాలా పనికొచ్చే ఒక వెరీ గుడ్ లీఫ్ అనమాట. సూపర్ సూపర్, అటు రెమెడీ చెప్పేశారు, తమలపాకు వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.